ప్రేమ గల ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని ధ్యానాలు చెప్పుకుంటూ మరి మరి దేవుని కొరకు సహనంతో కనిపెట్టే అంశం గురించి చెప్పాలని నేను ఎంతో ఇష్టంగా సేకరించిన అనుభవాల్లో మీతో పంచుకుంటానండి. మరంటే మన జీవితాల్లో మనిషికి డబ్బు ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటారు, కానీ మనశ్శాంతి అయినప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధా. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది దేవుని యందు భయభక్తులు, మనం ఆయన ద్వారా పొందుకున్న మంచితనమే కదా. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో లభించే ఫలితం తీగా ఉంటుంది అనే మాట ఎప్పుడు వింటానే ఉంటాం. శ్రమ, ఓర్పు, ఓర్పు నిరీక్షణ, ఓర్పు సహనము అనే టాపిక్కే మనం చెప్పుకుంటున్నాం. సహనము, ఓర్పు మన జీవితాల్లో కనిపెట్టడం చాలా అవసరం. మరి టీ బిస్కెట్స్ నేర్పించే పాట ఉందని ఒకరు చెప్పారు. ఎలాగంటే ఎవరితో లోతుగా మనం దిగితే మనము అవమానం పొందుతాం. అందుకనే టీలో బిస్కెట్ మునిగిపోతే ఇరిగిపోద్ది కదా, అలాగా ఆ బంధం కూడా ఇరిగిపోద్ది కనుక జాగ్రత్త పడని అంటారు. నిలకడలేని మనసుకు, నిధి తెప్పిన మనసుకు సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. మరి ప్రభుని ఘనపరచడానికి సత్క్రియలు ఉండాలి, ప్రభుని ఘనపరచాలి, థ్యాంక్స్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ధారాళంగా ఇచ్చిన ద్వారా ఘనపరచాలి, మరి మరి ప్రాణంతో ఘనపరచాలి, మరి బీడులను కనుకరించాలి. అయితే మనకి మేలు కలగటానికి ఆయన కట్టడాలను గైకొనాలి, దోషం పోగొట్టుకోవాలి. మరి ప్రభుని మాటలు జాగ్రత్తగా వినాలి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మరి సేవించాలి, భక్తులుగా ఉండాలి, దేవుని ఆశ్రయిస్తూ దేవుని దృష్టి, మరి ప్రభు దృష్టి మరి మన వైపు ఉండేటట్టుగా, మనం ఆయన వైపు చూసేటట్టుగా చూసుకోవాలి. ప్రభుతో సహవాసం చేయాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి, నీతిగా జీవించాలి, ఉపదేశాలు లక్ష్యం చేయాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, జ్ఞానుల గద్దింపు వినాలి, ప్రభుని ప్రేమించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, ప్రభు శిక్షకు లోబడాలి, ఉపదేశాలకి చెవి ఉండాలి, ప్రభువుని బట్టి సహనం కలిగి ఉండాలి. ఇదే టాపిక్ మనకి. సహనం లోపల వేరే ఉంటే మరి కుదరదు. అన్యాయం సహించుట మేలు. మనం సహించగలిగినంత మట్టుకే మనం దేవుడు మనకిస్తాడు. మనలో ప్రేమ ఉంటే సహనం ఉంటుంది. మరి సహనంతో అనేకులు సహించే విషయంలో, హింసలు శ్రమల విషయంలో ఎంతోమంది ఓర్చుకున్నారు కదా. ఆశా నిగ్రహం సహనము. శోధనలు జయించాలి, శ్రమలను సహించాలి, అన్యాయం సహించాలి, దుఃఖం సహించాలి, దెబ్బలు సహించాలి, దోషపడుతున్న వారిని సహించాలి, హెచ్చరిక మాటలు సహించాలి, మరి చెడ్డ సమాజాన్ని సహించాలి. అన్నిట్లో కూడా సహనం ఉంచుకోవాలి. అంతేకాదు పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తం. మరి జాగ్రత్తకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. ఘటమును కాపాడుకుంటే దేవుని చిత్తం. ఇదంతా దేవుని చిత్తాలే. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం దేవుని చిత్తం. ధైర్యం చేయని వారికి ధైర్యం చెప్పడం దేవుని చిత్తం. మరి బలహీనలకు మరి ఊరటనిచ్చేది దేవుని చిత్తం. అందరూ దీర్ఘశాంతం కలిగినట్టు దేవుని చిత్తం. ఎవరికి ప్రతి కిడుగా చేయకుండా చూసుకోవడం దేవుని చిత్తం. మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటూ దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ దేవుని చిత్తం. ఎడతేక ప్రార్థన చేయడం దేవుని చిత్తం. ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్గా ఉంటూ దేవుని చిత్తం. మేలు చేయవారే ఉండుట దేవుని చిత్తం. ప్రభు నిమిత్తమే లోపడి ఉండుట కూడా దేవుని చిత్తం. అయితే దేవుని కొరకు సహనంతో కనిపెట్టుచున్నాను అనే అనుభవం మరి ఎన్నోసార్లు బైబిల్లో చదువుకుంటున్నాం. 130వ కీర్తన 5:6 కూడా యెహోవా కొరకు సహనం కనిపెట్టుకు ఉన్నాను. ఆయన మాటలు మరి ఎదురు చూస్తూ కనిపెడుతున్నా అనే మాట మనకు ఎప్పుడు ఉండాలి. మరి సహనంతో పెంతుకొస్తు పండుగ రోజు వాళ్ళందరూ కనిపెట్టారు. క్రీస్తు ఎంతో గొప్ప అద్భుతమైన అనుభవాలను అక్కడ ఇచ్చారు. ఇప్పటి వరకు అదే అనుభవాన్ని మనం అనుకరిస్తున్నాం. ఆశతో కనిపెట్టుకునే విశ్వాసకు అవసరం. కనిపెట్టే అనుభవం కలిగి ఉండాలి. వాక్యం కొరకు కనిపెట్టుకోవాలి. మోషే రావటం ఆలస్యమైపోగానే మరి అహరోని ఎంత భయంకరంగా దూడం చేసి అన్ని రకాలుగా పూజించడం జరిగింది కదా. కొంచెం ఆలస్యమైతే చాలు, అది సహించలేని వారిగా ఉన్నారు. అయితే దేవుని చెందవలసిన మహిమ జంతువులకు ఇవ్వకూడదు. ఒక ఒక వ్యాపారికి అభివృద్ధి కారణం ఏంటంటే, మా అమ్మ నాకు ఆదివారం పూట పుస్తకం ముట్టుకొనివ్వలేదు, బైబిల్ తప్ప ఏ పని చేయనివ్వలేదు. అది ఆ అనుభవమే నాకెంత గొప్పవాణి చేసిందని చెప్పారు. ఎంతమంది జీవితాల్లో అది సార్థకత అనుభవించడం మనం గమనిస్తున్నాం. అబ్రహాంకు వాగ్దానం బట్టి సంతానం ఇస్తామంటే తొందరపడి మరి సారా అనుభవాల్లో మరి అడవి గాడిద వంటి హాగర్ ద్వారా ఇష్మాయిల్ ఇప్పటికీ కూడా చేటుకనే మన జీవితాల్లో అనుభవిస్తున్నాం. తొందరపాటుకి ఇంత భయంకర అనాథాలు చూసుకుంటున్నాం. 120 మంది మాడగడ్ల కనిపెట్టుకున్న పెంతుకొస్తు సంఘంలో తల్లి సంఘం అనే పేరు వచ్చింది. ఎదురు చూసి కనిపెట్టాలి. మరి అక్కడ మరి పక్షిరాజు
ఆ, ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన నూతన బలం పొందుతారు. అది అందరికీ ఇష్టమైన కనిపెట్టగలిగిన వాక్యమే కదా అది. మనమే ధైర్యపరచుకోవాలి. దావీదు అందరూ వ్యతిరేకులయ్యారు, 600 మంది రాళ్ళు రువ్వారు, అయినా సరే ధైర్యం తెచ్చుకున్నాడు. నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కుంగున్నావు అని కూడా అనుకున్నాడు. అయితే వానకు తుఫానుకు మరి పక్షిరాజు జరిగినట్టుగానే అది ఎంత చక్కగా దాని గురించి ఎవరో ఒకరు చక్కటి మాటలు చెప్పారు. పక్షిరాజు అట ఒక్కొక్క రెక్క 8 అడుగులట, మరి అంటే 2 కలిపితే 16 అడుగులు. మరి అది అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఆ రెక్కలు. అది పోరాటం ఇబ్బందులు స్ట్రాంగ్గా మనం కూడా మరి పక్షిరాజును పోల్చారంటే విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. మరి ఎక్కడ కోల్పోయావో అక్కడే మనం కనిపెట్టుకునే అనుభవాలు. ఎలీషా ఆ, శిష్యుడు ఒకసారి గొడ్డలి ఎంతో శక్తి కలది, అది అరుగు గొడ్డలి అయితే అది మునిగిపోద్ది. అక్కడ ఆయన ఎంత చక్కగా అద్భుతం చేశారంటే ఎక్కడ పడిపోయిందని చూపించి పని అక్కడ తనకు అద్భుతం జరిగించి మరి ఆ ఆ గొడ్డలి మరి అంత బరువైన గొడ్డలి పైకి తేలే అనుభవాలను మనం ఎదుర్కోవడం చూస్తాం. అద్భుతాలు జరిగించారు. ఆ, కనిపెట్టుకుని ప్రభు వైపు చూస్తూ ప్రభు బిడ్డలను ఆశ్రయిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. మరి 150 రోజులు పక్షిరాజు కొండపైకి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు మామూలుగా ఆరోగ్యంగా ఉంటుందట. తర్వాత 30 సంవత్సరాలకి ఆరోగ్యం ఎలా పుంజుకుంటుందంటే 150 రోజులు ఒంటరిగా గోళ్ళు బండపై కొట్టుకొని ఈ రక్తం వచ్చినా ఓ సహించుకొని ఈకలు పీకేసుకొని ముక్కు బండ కొట్టుకుని కొత్త గోళ్ళు కొత్త మరి ఈకలు మరి ముక్కు వచ్చేదాకా కనిపెట్టి ఆ కనిపెట్టుకోవడంలోనే మళ్ళా నూతన శక్తి పొంది ఇంకా 30 ఏళ్ళు. అందుకనే యవనంబు పక్షిరాజు యవనంబు వల్లనే కృతదా ఉన్నట్లు అని చక్కటి మాట, ఎంత చక్కటి జ్ఞానంతో దేవుడు మనకి దాచి ఉంచాడు చూడండి. మనం కూడా ప్రభు కొరకు ఒంటరిగా బలపడే వాళ్ళంగా ఉంటే మనం నూతన శక్తిని పొందుకుంటాం. మనం రిక్షా వంటి వాళ్ళం కాదు, విమానం వంటి వారు అంటాడు ఒక ఆయన. మరి పౌలు కూడా చేతికి పాము చుట్టుకున్నప్పుడు విదిలించి పెట్టాడు. మనం కూడా కొన్ని అనుభవాలు విదిలించేయాలండి. అది పట్టించుకుంటే కాదు, జడించేసేయాలన్నమాట. విశ్వాసయాత్రలో కూడా ధైర్యంగా ఉండాలి. గురి చూసి మనం పోవాలి. మరి 500 అడుగులు దూరంలో ఉండే వస్తువును కూడా చూడగలుగుతుంది, గురి పెట్టి ప్రయాణం చేస్తుంది. మరి 41 కూడా దేవుని కొరకు యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవి యొగ్గిన మొర ఆలకించె, నాశనకరమగు గుంటలో నుండి జికటగల దొంగ ఊబి నుండి నన్పకెత్తెన్. అది ఎంత చక్కటి పాట అండి. అది అలా అందరు చిన్నప్పుడు మా అమ్మగారు ఈ రాగాలు పెట్టేసి పాడేసేవాళ్ళండి పాటలన్నీ, పాత వాళ్ళందరూ. అయితే ఎంత అందమైన భావాలు ఉన్నాయో చూడండి. అది నాశనకర్మ గుండెల్లోంచి పైకి తెచ్చాడు, కొత్త గీతము నా నోటు ఉంచాడు, అనేకులు యెహోవాను స్తుతిస్తారు. ఎంత చక్కటి మాట అండి. నిజమే, మనం ఏ బండ నుండి చెక్కబడ్డామో చూసుకుంటూ ఏ గోతిలోంటి ఎలా లేవదీస్తాడో మనం గుర్తుపెట్టుకుని దేవుని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. యోబు కూడా ఓర్పుతో కనిపెట్టాడు. మరి ఏ దుర్భాష ఆడలేదు, ఓర్పుతో కనిపెట్టిన అనుభవాలు మనం చూస్తున్నాం ఎంతమందియో. మరి కీర్తన 33:7 మరి అబ్రహాము యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశమును స్వతంత్రించుకుందరన్నారు. మనం వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకూడదు. మరి మన సమస్యలను మనం పరిష్కరించుకోవడం మంచిది. మరి మౌనంగా దేవుని కొరకు వేచి ఉండటం మంచిది. సహించేవాడు ఏలుబడి చేస్తాడటండి. చక్కటి వాక్యాలండి. యోసేపు వాడిగా ఉండి ఏలుబడి చేసే రాజుగా ఉన్నాడు. ఆగ్రహము ఉండకూడదు, పగ తీర్చుకునే పని ఉండకూడదు, పగ తీర్చుకునే ఆపద అన్నాడు కదా. విశ్వాస సాధారణంగా ఎదుర్కొనే బాధల్లో ఒత్తిడి, అడ్డగింపు, గుండెకోత, నమ్మకద్రోహము, నిరుత్సాహము, గందరగోళము, ఆశాభంగము, ఒంటరితనము, అవమానము, నిందలు, మోసము, వీటిని సహనంతో ఎదుర్కొని దేవుని వరకు కనిపెట్టి విజేతలుగా కనిపెట్టుకోవాలి. వెయిట్ ఆన్ ద లార్డ్. చాలామంది ఇష్టపడరు వెయిట్ చేయడం. మరి ప్రపంచంలో ఏ మూలైనా సరే మరి కమ్యూనికేట్ చేసే రోజులు వచ్చేసింది. ఇంతకుముందు ఉత్తరం ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టేదో కదా, అది చాలా కాలం. మరి ఈ రకంగా మరి మనం కూర్చుంటూ నుంచోవడం లేవడం కూడా దేవుని చూస్తున్నాడు, తెలుసు ఆయనకి. ఆయనతో మనం సంప్రదించుకొని ఆయన మీద ఆధారపడి ఆయన చిత్త వెరిగి బ్రతికితే సాఫీగా గడిచిపోతామండి. మన తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఉద్యోగ పరిస్థితుల్లో, వివాహ పరిస్థితుల్లో, ఎన్నో అనుభవాల్లో ఆయన సంప్రదించుకోవాలి. పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ప్రతి చిన్న విషయం కూడా మనం ఆయన్ని సంప్రదించుకుంటే చక్కని వాక్యం ద్వారా కానీ, బంధువులు భక్తుల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ మన చక్కటి గైడెన్స్ ఇస్తారండి. అది తప్పకుండా మనం
తీసుకోవాలి. మరి కీర్తనల 37, 34లో అనేక చోట్ల ఈ వాక్యం ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని మౌనంగా ఉండుట నేర్పిస్తారు ఆయన. ఆ మార్గాన్ని అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మరి చూస్తావు. బాధించిన వ్యక్తులు ఉద్యోగం నుంచి దూరమైపోవటం, వాళ్ళు ఎన్ని రకాల బాధలు పెట్టినా సరే మరి దేవుడు మళ్ళా తిరిగి ఎక్కడైతే అవమానించాడో అక్కడే మనల్ని మళ్ళీ నిలబెడతాడు. వాళ్ళ ముందే మనం ఘనపరుస్తాడు. దావీదు మరి 16, 17 సంవత్సరాలు అభిషేకించిన మరి 30 ఏళ్ళ వరకు తను పట్టాభిషేకం చేయక మధ్య రోజుల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని రకాల మరి సౌలు నుంచి బెదిరింపులు, ప్రాణాపాయాలు, మరి ఒంటరితనము, ఆకలి, ఎన్ని బాధలు పడ్డాడండి. మరి నీ మాట చొప్పు నడుస్తున్నాను, సహాయ చేయి అన్నాడు. మరి తగిన కాలంలో ఆయన హెచ్చించాడు కదా, వదిలిపెట్టాడా? ఓర్పుతో ఆయన మీద ఆధారపడే ఉన్నాడు. దేవుని చిత్తంలో కనబడాలి, దేవుని నమ్మాలి, ధైర్యంగా ఉండాలి, నిరీక్షణతో కనిపెట్టాలి, దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. కీర్తనలు 27, 14లో ఒకరు కనిపెట్టుకుని ఉండము, నిబ్బరంగా ఉండము. మరి ఇదే మాటలు మనకి యెహోషువలో కూడా దేవుడు చెప్పాడు, నిబ్బరంగా ఉండు అనే మాట. గొప్ప కార్యాలు చూస్తాం. యెహోషువ వాగ్దానాలు ఎన్నో గొప్పవి. ధైర్యంగా ఉండు, నీకు మోషేకు తోడుకున్నాడు, నీకు తోడుగా ఉంటాను. మనకు కూడా ఎంతో ధైర్యం ఇస్తాయి ఆ మాటలు. అయితే రూతుతో నయం చెప్పిన మాటలో ఆయన నీ పని ముగించే వరకు నువ్వు నిద్రపోడు, అంత శ్రద్ధ కలిగి ఉంటాడని హెచ్చరిస్తుంది కదా. మనకు వెయిట్ చేసే వాళ్ళకి రిఫ్రెష్ అవుతాం, నూతన శక్తి లభిస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు మనకు కనపడతాడు. కనిపెట్టుకుని ఉండాలి. వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు కనిపెట్టలేక దేవుని విసిగిస్తాం. దేవా నీవే సహాయం చేయగలవు. మరి గర్భంలో బిడ్డ 9 నెలలు ఎంత టైము దేవుడు అక్కడ వెయిట్ చేయిస్తే కదండి పరిపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డను చూస్తాం మనం. అంత కరెక్ట్ టైం దేవుడు ఇచ్చాడండి. అసలు పిండం ఒక్క డాట్ లాంటి స్పర్మ్తో ఆ బిడ్డ ఏర్పడటం అన్నీ ఎవరు చేశారండి? అది ఎంత జ్ఞానం గల దేవుడు మనకున్నాడు. దేవుడు ఊహించిన దానికంటే దేవుని ఎక్కువగా ఇస్తాడండి. స్తుతించాలి. జీవితంలో తగిన మార్పు కోసం తలుస్తున్నామా, నమ్మకం ఉంచాలి. నమ్మదగిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. కుమ్మరి ఎంత చక్కగా సారిపోయి ఎంత ఇష్టమైన పాత్రను ఎంత అందంగా తయారు చేశాడండి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన ఇష్టపూర్వకంగా మనకు అప్పగించేసుకోవాలి. మరి రియాక్ట్ అవ్వకూడదు. ఆయన మనకు తగిన మంచిగా వాడుకునే పాత్రగా, పగిలిన పాత్రగా కాక పొంగి పొరల పాత్రగా మనం చేయగలరండి. మరి మోషేని మరి బర్నింగ్ బుష్లో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడుతూ 40 సంవత్సరాలు తను సిద్ధపరిచాడు ఒంటరిగా. తర్వాత ఎంతో మంచి నాయకుడిగా చేశాడు. మండే పొద దగ్గర మరి తర్వాత ఎన్ని అవమానాలు తన యొక్క ఇశ్రాయేలీయులు తను చేసిన ఓర్చుకునే సహనంతో కనిపెట్టుకునే దేవుని మీద ఆధారపడ్డాడు. నేను అవమానించిన వారి దగ్గర కనపరుస్తా అనే మాట తప్పకుండా నెరవేర్చే అనుభవాలు మనకు బైబిల్లో ఎన్నోసార్లు ఎదురు చూపుల్లో కనిపెట్టడంలో గమనిస్తాం. ఆయన చిత్తం మనం తెలుసుకోవాలి. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం. త్వరగా పనులు జరిగిపోవాలని ఆశిస్తాం కదండి, ఓర్చుకోలేం. తప్పక ఎదురు చూడాలి. ఆ ఓర్పు దయచేసే కృప మనకిస్తాడు. ఈ రోమా 5లో దేవుడు ఓర్పునకు కర్త నుండి దేవునిలో ఉన్న ఓర్పు మనలో కూడా ఉండాలని ఆశిస్తున్నాడు. మన పరిస్థితులు చూస్తే చాలా విషయాలు ఆలస్యం అవుతాయి. కానీ ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే యోహాను 11:3లో లాజరు, మరియా, మార్త వాళ్ళ యొక్క అనుభవాల్లో దేవుని ప్రేమించిన లాజరు జబ్బుగా ఉన్నాడంటే రాలా. చనిపోయిన సమాధి అయిన తర్వాత కూడా రాలా. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆయన చక్కటి మాట అంటారు అక్కడ. ఏంటంటే అది మరి ఈ వ్యాధి మరణం కొరకు కాదు, మహిమ కొరకు వచ్చిందన్నారు. అది ఎంత చక్కటి రిజల్ట్స్ వచ్చినాయండి ఆ అనుభవం ద్వారా. ఆ సమస్య ఆరంభించకముందు వాళ్ళు కనిపెట్టి ఎంత బాధపడి ఉంటారు. ఆయన మంచి అనుభవం ఇచ్చారు. లాజరు ఇంట్లో చక్కగా భోజనం చేసినప్పుడు లాజరు కూడా ఇంతకుముందు లాజరు ప్రభుతో ఉన్నట్టుగా లేదు. కానీ ఇప్పుడు ఎంతో చక్కగా హృదయపూర్వక స్వీకరించి కలిసి భోజనం చేస్తారు. 12వ అధ్యాయంలో లాజరు క్రీస్తు భోజనం చేసిన వరుసలో ఉన్నాడు. లాజరు సంపూర్ణ రక్షణ ఇచ్చాడు. 19:9లో అనేకులు లాజరు చుట్టాకు వచ్చారు. అది క్రీస్తు చేసిన గొప్ప ఆలస్యం వల్ల జరిగిన అద్భుతమే. 12, 10, 11లో యోహాను అనేకులు యేసుని విశ్వసించారు. ఈ లాజరు చనిపోయిన తర్వాత తిరిగి లేపిన తర్వాత క్రీస్తు ఎడల ఎంత గౌరవంతో ఎంతో మంది ఆయన మహిమపరచడం జరుగుతుంది. విశ్వాసంతో ఉంటారు. తగిన సమయం వరకు ఎదురు చూడాలి. ఆయన ఆలస్యం చేసిన అనుభవం ఎంత గొప్ప దీవెనలు ఇచ్చింది మనం గమనిస్తున్నాం. అది ఒక ఉదాహరణ మనకి. ఆయన కొరకు ఎదురు చూడటం వల్ల ఆలస్యం కొన్ని మేలుపోతాయి. ఆలస్యం కాదు, తగిన సమయంలో ఎదురు చూడాలి. లాజరు దేవునితో కలిసి భోజనం చేశాడు. జనాలు వచ్చి హృదయం ఇచ్చాడు.
జనులు వచ్చి చూశారు, అనేకులు విశ్వసించారు, ఆయన మహిమపరుచుకున్నాడు. అన్నిటికీ సమయం ఉంది. ప్రసంగి 3:1 అంతే కదా. వారి నూతన ఎదురు చూసే వాళ్ళ నూతన శక్తి వస్తుంది, పక్షిరాజ శక్తి వస్తుంది. 41లో సహనంతో కనిపెట్టాలి, మరి సహనంతో కనిపెట్టాలి. గుండెలో నుంచి లేవనెత్తే దేవుడు. 4 అనుభవాలు ఉన్నాయి అక్కడ. పైకి లేవనెత్తాడు, బండపై అడుగులు స్థిరపరుస్తాడు. తర్వాత మరి మరి కొత్త గీతాన్ని మనం మాట ఉంచి సాక్షిగా మనం నిలబెట్టే వాళ్ళగా ఉంటాడు. ఎంత గొప్ప అనుభవం అంటే బాధలో ఉన్న వారికి ఆయన మనం దీవించే దేవుడు. ఓర్పుతో ఉత్సాహించినప్పుడు దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు, చేయి చాచి ఆదుకుంటాడు. ఓకే. ఏషియా 30:18లో దేవుడు కనికరించి అందరూ మార్మస్ పొందాలని, కనికరం చూపించాలని ఆలస్యం చేస్తున్నాడని చెప్తాడు. మీకు 7:5-6లో నా శత్రువు అతిశయపడకు, అంధకారంలో ఉన్నా నా వెలుగు చూస్తాను, పడినా లేస్తాను, ఎంత కనిపెట్టుకుని ఆయన లేపుతాడు నన్నని చక్కగా ఇంకా చెప్పాడు. మరి ఒక ఎప్పుడు చెప్పిన ఉదాహరణే, రాజు ఒకసారి నా వారసుడు కావాలని పోటీ పెడతాడు. అందరినీ ఫిల్టర్ చేసి ముగ్గురు అందరూ హేమాహేమిగా ఉంటారు, ఎవరో తక్కువ లేదు కదా. ఆ ముగ్గురికి పరుగు పందెం పెడతాడు. అయితే ఒకరిని పంపించి ఆడి చెవుల్లో చెప్తాడు, రాజు మరి అది సిగ్నల్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక్కడికే చెప్తున్నాడని ముగ్గురికి కూడా ఇండివిజువల్గా మీకే అన్నట్టుగా చెప్పేసేసి వదిలిపెడతాడు. అక్కడ పోటీ మొదలైంది. అయ్యేటట్టుగా అందరూ గమనిస్తూ ఉండగా మరి గబుక్కున ఒక సిగ్నల్ అందుద్ది. అంతగానే ఒకడు పరిగెత్తగానే రెండోవాడు కూడా పరిగెత్తి వెంటబడతాడు. అమ్మో ఆడిపోతున్నాడేమో రెండోవాడు పరిగెత్తేస్తాడు. మూడోవాడు అసలు కదలకుండా అక్కడే ఉండిపోతాడు. రాజు గమనిస్తాడు. వాళ్ళిద్దరూ గెలిచిపోతున్నారేమని, నా ఓడిపోయినేమో అని అనుకున్న టైంకి అప్పుడు ముగ్గురిని పిలిచి, నువ్వెందుకు పరిగెత్తావంటే, మా సిగ్నల్ అందింది కదా, అది మీరే అనుకున్నాము, భ్రమపడిపోయామండి, పొరపాటు అయిపోయింది, ఆడు పరిగెత్తేస్తాడేమని భయపడి రెండోవాడు నేను కూడా పరిగెత్తేసా అంటే, మూడోవాడు ఎందుకు పరిగెత్తా అంటే, మీరు స్వయంగా ఇచ్చే సిగ్నల్ కోసమే నేను కనిపెట్టి ఎదురు చూశానండి అని, నా కుమారుడా అని వాడిని వారసుడిగా చేస్తాడు. నిజంగానండి, ఎంత దేవుని యొక్క సిగ్నల్ మనం కనిపెట్టి ప్రతి పనిలో కూడానండి, అందరూ లోకం అంతా చెప్పే సిగ్నల్, వాళ్ళందరూ చేసే అనుభవాలు కాదు మనకు కావాలి. దేవుడు ఇచ్చే సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ మరి నా కుమారే అనుకునే అనుభవం వరకు రావాలి. మరి రాజుని అభిషేకించిన తర్వాత వరకు రాజు మరి గుహలోనే వేసినాడు కదండి. ఎస్తేరు కూడా కనిపెట్టింది కదండి. టైం వచ్చే వరకు కనిపెట్టడంలో ఆనందం ఉంది కదండి. మరి యోసేపు రాజుగా అవ్వకముందు చెరసాల్లోనే దాచిపెట్టబడ్డాడు, లోకానికి కనబడలేదు పాపం. అయినా దేవుడు సహాయం చేశాడు కదా. విలోపవాక్యాలు 3:6లో ఓపికతో నరులు ఆశతో కనిపెట్టుకోవాలి ఉంది. కాబట్టి మన ఓర్పుగా ఆశతో కనిపెడదాం. వెయిట్ చేస్తే మన గొప్ప కార్యాలు చేస్తాడు. హబక్కూకు 2:3లో దర్శన విషయమే నిర్ణయ కాలంలో జరుగుతుంది, ఆలస్యంగా వచ్చినా తప్పకుండా జరుగుతుంది. అది కనిపెట్టుకునే వారిగా ఉండాలి, ఓర్పుగా కనిపెట్టాలి. మరి యోహాను 5:7లో దేవుడు నువ్వు కనిపెట్టిన పనిలోనే ఉంటాడు. రోమా 8లో సమకూడి జరిగేటట్టుగా మంచిగా చూస్తాడు మనకి. యెషయా 49:23లో నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమునందరూ ఇటు దీవెనలు రాజుకు పోషించేవారిగా మరి ఉంటారు. ఆయన వేచి ఉండాలి. నిర్ణయ కాలంలో దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దినాన వేచి ఉండటంలో ఉండే ఔన్నత్యాన్ని మనం గమనించుకున్నాం. ప్రభు కృప మన